రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం చిత్తూరు పర్యటించనున్న నేపథ్యంలో జనసేన పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు పసుపులటి హరిప్రసాద్ అన్నారు. శుక్రవారం చిత్తూరు ఇరువారం బాల త్రిపుర సుందరి కళ్యాణ మండపంలో కీలక నాయకులతో పసుపులటి హరిప్రసాద్ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా జనసేన నియోజకవర్గ పార్లమెంట్ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సమన్వయకర్తగా నియమించుకొని రేగుళ్ల లీలాకృష్ణ నా పేరు. ఈ కార్యక్రమం రేపు నాదెండ్ల మనోహర్ గారు రేపు సాయంత్రం 4 గంటలకి తిరుపతిలో గౌరవనీయులు శ్రీ ఆదికేశవ నాయుడు గారి కళ్యాణ మండపంలో రేపు సాయంత్రం 4 గంటలకి ఇక్కడ స్థానిక నాయకత్వం చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అసెంబ్లీ నియోజకవర్గ పీఓసీ గారు కవిత గారితో పాటు మిగిలిన 7 నియోజకవర్గాల పీఓసీలు అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కూడా హాజరై ఉద్యమి నాయకత్వాన్ని ఏదైతే ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సాధకులు వాలంటీర్స్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించున్నారో ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా జరిపించి చిత్తూరు పార్లమెంటుని జనసేన పార్టీ నాయకులందరూ ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పార్లమెంటు మొత్తాన్ని 7 నియోజకవర్గాలు ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గాలుగా పార్టీ నిర్మాణం కొనసాగించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మంచి ఆలోచనతో కార్యకర్తలకి ఒక భరోసా కోసం అంటే జనసేన సభ్యత్వం అంటే ఏదో కేవలం యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్ అనేది జరగకూడదు, కానీ జనసేన సభ్యత్వం ఉంటే వారికి ఒక భరోసా, జనసేన పార్టీ నాది, జనసేన పార్టీలో నేను సభ్యుడిని, జనసేన పార్టీ వల్ల నేను జనసేన పార్టీలో సభ్యుడిగా ఉండటం వల్ల సమాజానికి మేలు చేయగలుగుతానని ఒక అద్భుతమైన ఆలోచన ఆ సభ్యత్వం తీసుకున్న మనిషిలో కలగాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం అందరినీ సభ్యులుగా చేర్చుకుని గౌరవనీయులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అలాగే తిరుపతి చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారు అలాగే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. 7 నియోజకవర్గాల పీఓసీలు అలాగే ముఖ్య నాయకులు ఈ 7 నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చైతన్య గారు అలాగే యశ్వంత్ గారు ఇతరత్ర నాయకులు అందరూ కూడా గతంలో ఇక్కడ సీనియర్ నాయకులందరూ కూడా ఒక ఉమ్మడి కృషితో అందరూ సమిష్టితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అత్యంత అద్భుతమైన జయప్రదం చేసి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా చిత్తూరు జిల్లా ఉద్యమి సమన్వయకర్తగా మీ అందరినీ కోరుతాము. జై జనసేన. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.